హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ డబల్ స్మార్ట్. మూవీ చూస్తుంటే ఇంత ఎనర్జీ ఏంట్రా అయ్యా అనిపించింది. ఇక ఎందుకట్లా అని డీటెయిల్స్లోకి పోయే ముందు రామ్ పోతినేని గారు ప్రీ రిలీజ్లో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. సో మన రివ్యూ కూడా ఎవరికి ఎట్లా అనిపిస్తుంది అనేది పక్కన పెట్టి నాకు అనిపించింది చెప్తా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఆర్ క్యారెక్టర్స్లో డైలాగ్స్లో ఒక మ్యాడ్నెస్ ఉంటుంది, ఒక పిచ్చి పైత్యం ఉంటుంది. అది అందరికి ఎక్కదు, ఎక్కితే వదలదు. నేను కొంచెం ఆ సెకండ్ కేటగిరీ కిందకి వస్తా. ఇక డీటెయిల్స్లోకి పోతే రామ్ పోతినేని అంటేనే ఎనర్జీ. అందుకే మనోని ఎనర్జెటిక్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ అంటారు. దానికి తోడు పూరి గారి మాస్ ఎనర్జీ యాడ్ అయ్యేసరికి అదొక కొత్త రకం మాస్ మస్తీ ఎంటర్టైనర్ లా ఉండే ఫస్ట్ హాఫ్. ఇక్కడ మాస్ అంటే మనం రెగ్యులర్ గా చూసేది కాదు, ఇది వేరే, అదో రకం. ఇది మీరు గుర్తించాలి. ఎస్పెషల్లీ ది ఫస్ట్ హాఫ్. రామ్ అంత ఎనర్జీతో పక్కా మాస్ హైదరాబాదీ ఓల్డ్ సిటీ స్లాంగ్ లో పూరి గారి డైలాగ్స్ చెప్తుంటే స్క్రీన్ మొత్తం వైబ్రేట్ అవుతున్నట్టు అనిపించింది నాకు. హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. వాళ్ళిద్దరే కనిపిస్తుండే మూవీ అంతా. పూరి జగన్నాథ్ గారు ఫిజికల్లీ స్క్రీన్ మీద లేకపోయినా ప్రతి ఫ్రేమ్ లో డైలాగ్ లో ఆయన ప్రజెన్స్ కొట్టొచ్చినట్టు తెలుస్తుండే. అండ్ వన్స్ అగైన్ ఆయన డైలాగ్ రైటింగ్ ని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు మామా అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, ఇస్మార్ట్ శంకర్ లో అందరికీ పరిచయం చేసిన మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్. అండ్ సేమ్ మనకి ట్రైలర్ లో కూడా చూపించారు. అదే కాన్సెప్ట్ ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో యూజ్ చేసి చూపించారు డబల్ స్మార్ట్ లో. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీకు ఈ మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ నచ్చితే, ఇంకా డీటెయిల్గా చూడాలి అనిపిస్తే ది 100 అనే సైఫై సిరీస్ చూడొచ్చు. నాకు పర్సనల్లీ చాలా నచ్చిన సిరీస్ ఇది. ఓపెన్ చేస్తే ఫస్ట్ హాఫ్ హీరో క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ రాసి బ్లాక్ బాస్టర్స్ తీయగలిగిన ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు అవుట్ అండ్ అవుట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ లెక్క కిక్కిచ్చే స్వాగ్తో స్వింగ్లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ని చూస్తాం. ఆ డైలాగ్స్, మేనరిజమ్స్, రామ్ పోతినేని యాక్టింగ్తో పాటు సైమల్టేనియస్గా మూవీ స్టోరీకి బేస్ కూడా సెట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ గ్లామర్ అండ్ సాంగ్స్ యాడెడ్ ఫ్లేవర్స్. సాంగ్స్లో కూడా వామ్మో ఆ ఎనర్జీ క్లియర్ ఏర్పడుతుంటుంది. మై సిన్సియర్ రెస్పెక్ట్స్ టు రామ్. నా వరకు ఫస్ట్ హాఫ్లో ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు, నాకైతే నచ్చింది. ఎగైన్ అది మళ్ళీ క్రేజీ స్టోరీ అనో కొత్త సబ్జెక్ట్ అనో కాదు, అదిగా పూరి గారి మ్యాజిక్, అంతకంటే ఏం చెప్పలేం దానికి. ఇక సెకండ్ హాఫ్లో యాక్చువల్ కథ నడుస్తుంటుంది. సో మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ చిన్న చిన్న ట్విస్ట్ ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్లో ఇస్మార్ట్ శంకర్ ఎక్కువసేపు కనపడకపోవడం. మూవీకి హైలైట్ ఆర్ సోలే ఆ క్యారెక్టర్. ఇక అదే కనబడకపోతే ఎట్లా, హౌ? ఇక కొన్ని ఎపిసోడ్స్ చిల్లర చీప్గా అనిపిస్తాయి, కానీ ఏం చేయలేం. అలీగార్ ఎపిసోడ్ స్టోరీతో ఎలాంటి కనెక్షన్ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కోసం కావాలనే పెట్టినట్టు తెలుస్తుంటుంది. స్టోరీ రన్ అవుతుంటే సడన్గా మధ్యలో వస్తుంటాడు, పోతుంటాడు. నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు ఆ రోల్ అండ్ కామెడీ. ఇట్లే కొన్ని ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ పెద్ద కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు. మదర్ సెంటిమెంట్ కోసం ప్రగతి గారి ఎపిసోడ్ ఒకటి, జర లైట్గా పొలిటికల్ టచ్, అండ్ లాస్ట్కి ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లాగా ఆ సెంటిమెంట్ వర్కౌట్ చేయడానికే శివుడి అండ్ అగోరా సెటప్ పెట్టి క్లోజ్ చేయడం అంత అవసరం లేదనిపించింది నాకు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే మణిశర్మ గారి మ్యూజిక్ ఓకే ఉంది, సిమిలర్ టు ఇస్మార్ట్ శంకర్ అనిపించింది. సీక్వెల్ కాబట్టి ఆ రిలవెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో డీసెంట్. కెమెరా వర్క్ ఈజ్ గుడ్. విజువల్లీ అన్ని సీన్స్ అండ్ అందరూ మంచిగా ఉండే జూన్నీకి. యాక్టింగ్ విషయానికి వస్తే కొందరు ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్స్ ఉంటారు, మూవీ స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్ వేటితో సంబంధం లేకుండా జస్ట్ వాళ్ళ కోసం మూవీ చూడొచ్చు అనిపించేలా. నాకు పర్సనల్గా అలాంటి ఒక యాక్టర్ రామ్ పోతినేని. ఎందుకంటే నాకు తెలిసి మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అని రిజల్ట్తో సంబంధం లేకుండా చేసిన ప్రతి మూవీకి, ప్రతి క్యారెక్టర్కి తన సైడ్ నుండి 100% జస్టిఫికేషన్ చేసే యాక్టర్ రామ్ పోతినేని. మేబీ నాకు అన్ని తెలియకపోవచ్చు కాబట్టి మీకు తెలిసి రామ్ బాగా చేయని మూవీస్ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో యాజ్ యూజువల్ రామ్ తన ఎనర్జీతో స్క్రీన్ ఊపేశాడు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్కి ఊపిరి పోశాడు. కావ్య తాపర్ వాస్ డీసెంట్, ఆమె రోల్కి తగ్గట్టు చేసింది. సంజయ్ దత్ కట్అవుట్ అండ్ అవుట్ఫిట్స్ వల్ల స్క్రీన్ ప్రజెన్స్ తప్ప పెద్దగా చేసేది ఏం లేదనిపించింది. ఈ మూవీలో ఝాన్సీ గారిని చూస్తుంటే ఒక విషయం నిజమే అనిపించింది. అదేంటంటే కొన్నిసార్లు ఎంత స్క్రీన్ టైం ఉంది అనే దానికంటే ఉన్న టైంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేదే ఇంపార్టెంట్. ఆవిడ సీన్స్ ఉన్నవి 2-3 కానీ నోటీసబుల్ పర్ఫార్మెన్స్తో
ఆ సిచ్యువేషన్స్కి కావాల్సిన ఇంపాక్ట్ డెలివర్ చేశారు అని చెప్పొచ్చు. ఓవరాల్గా డబల్ స్మార్ట్ మూవీ ఏక్దమ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్తో బాగానే ఉంది అనిపించింది. కానీ నా వరకు పర్సనల్గా ఆ ఫస్ట్ హాఫ్ కోసం మూవీ 100% థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అనిపించింది. దాట్స్ ఆల్ అబౌట్ డబల్ స్మార్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.